నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అటు తెలంగాణలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఉదంతం తర్వాత ఆయనకు ఉద్వాసన పలకబోతున్నారు అన్న నేపథ్యంలో మరి ఉన్న వాళ్ళలో ఎవరిని కేంద్ర మంత్రిని చేయబోతున్నారు అన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కె లక్ష్మణ్ గారికి అలాగే ఈటెల రాజేందర్ గారికి కేంద్ర మంత్రి పదవులు వరించబోతున్నాయి అనేసి అంటున్నా, ఇవ్వాలి అని కేంద్రం ఆలోచన చేస్తున్నా అడ్డుపడేందుకు చాలా శక్తులు ఆడ కూడగట్టుకుంటున్నాయి అనేసి వింటున్నాము. మరి ఈటెల రాజేందర్ గారు ఈసారి ఆయన ప్రభంజనాన్ని చూపించే అవకాశం ఎంతవరకు ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అమ్మా. ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ళుగా ఆయన పోరాటం అనేది బీజేపీలో అంటే బయట వ్యక్తులతో కన్నా పార్టీలోనే ఎక్కువ జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం. ఇప్పుడు కేంద్ర మంత్రి రేసులో ఆయన పేరు స్పష్టంగా వినిపిస్తున్నా అడ్డుకోబోతున్న శక్తులు ఎక్కువగా ఉన్నాయనేసి వింటున్నాం. ఈ నేపథ్యంలో మరి ఈటెల రాజేందర్ గారు ఎంతవరకు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం? లాస్ట్ టైం మన పార్టీ అధ్యక్షుడు అవ్వడానికి కేటగిరీకి అడ్డిన వాళ్ళు ఎవరో అందరూ నాకు తెలుసు, చెప్పాం కూడా చాలాసార్లు విశ్లేషణలు. ఇక్కడ కిషన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న రాజకీయం అమ్మ ఇది. పేరుకి మాత్రం రామచంద్రరావు గారు వీళ్ళు వాళ్ళు వస్తారు, కానీ అంత కిషన్ రెడ్డి గారు సెంట్రిక్గా జరుగుతున్న రాజకీయం అక్కడ. దాంట్లో ఎవరైనా అక్కడ వేరే విధేయత చాటుకోవాల్సిందే, లేదంటే ఎలా అడ్డుపడాలో ఆయన ఒక్కడికే తెలుసు. బికాజ్ ఆయన ఈజ్ దేర్ ఇన్ దట్ బీజేపీ పార్టీ. అందులో మొన్న ఇంటర్వ్యూ కూడా మేము వెళ్ళినట్టుకున్నాం, వేటు చనిపోతున్న జెండా కప్పండి నా పార్టీ, అంత లాయల్టీ చూపిస్తున్నప్పుడు నాకైతే ఈటెల రాజేందర్ గారికి ప్రతిసారి అవరోధం. ఆయన చాలా బ్యాడ్ లక్ పర్సన్. ఆయన ఆర్డ్స్ అన్నీ ఆయనకి ఎప్పుడు ముందు పడగెత్తుంటాయి, వాటిని ఛేదించుకుని వెళ్ళడం ఆయనకి ప్రతిసారి ఛాలెంజే, ఒక ఎక్సలెంట్ టాస్క్. అంత పొటెన్షియల్ లీడరు ఆ రేంజ్లో ఫైట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని ఆ రేంజ్లో అడ్డుకోవడం కూడా అది మామూలు విషయం కాదు సార్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా ఈజీగా కొన్ని టపాచుబుతులకి కబుర్లకి క్యారీ చేయడం చాలా ఇష్టం. వాళ్ళకి కూడా జనాలకి అక్కడ వీళ్ళకి ఏదో ఏం అవగాహన ఉండదు, ఎవడో గట్టిగా చెప్పినాడు అని ప్యాసిఫై చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళ పార్టీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భజనకి అలవాటు పడిపోయి కొత్త రక్తాన్ని యాక్సెప్టెన్స్ చేయడం. ఇప్పుడు బండి సంజయ్ ఒక డిఫరెంట్ పేస్తో పరిగెడితేనే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేపారు. అవును, ఆయనకి దిక్కులే, ఇంకేం లేదు. వరకు ఆయన చేసేసి దాకా నిద్రపోరు. ఆయన ఆన్ స్టేజ్ అన్న దేనిపోనీ చెప్పకండి అన్న పార్టీని బతకనియండి అన్న. ఒక మనిషి ఎదుగుతుంటే మీరు ఏవేవో చెప్పేసి మీరు ఇది చేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేసే సందర్భాలు కూడా మనం చూసాం, చాలా ఉంటాయి. నేను అంటుంది ఏంటంటే బీజేపీలో అమ్మ పెట్టతో అడుగు తిననేదన్నది చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు మళ్ళీ రామచంద్రరావు గారిని అధ్యక్షుని చేసినప్పుడే ఆలోచించాలి నువ్వు ఇది ఎస్యూజ్ మీ అని. ఓకే, అంటే దాంట్లో ఒకటి సిద్ధాంతం ఉంటుంది కదా, మాకు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు, మా పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, మా పార్టీని నమ్ముకొని బ్రతికే వాళ్ళు, వాళ్ళకే మొదటి ఇంపార్టెన్స్ అనేది ఒక సిద్ధాంతం. కొత్త చేర్చుకోకండి, ఎవరిని చేర్చుకోకండి. మీరు పాతలతోనే ఎంత సాగుతారో సాగండి. అలా అప్పుడు వచ్చేది రాజాసింగ్ తన స్వతంత్ర ప్రతిపత్తి వచ్చే సీటును, కిషన్ రెడ్డికి ఎంఐఎం ధర్మంతో వచ్చే సీటే కదా మీకు. దాంతో తృప్తి పడిపోవాలంటే కంటిన్యూ అయిపోండి. ఓ బండి సంజయ్ పరుగు నచ్చదు, పర్సనల్గా ప్రతి ఒక్కరికి అడ్డమైన చెత్త ఉంటుందమ్మా. ఓకే, దట్ యూ కెనాట్ లీడ్ ఇట్ టు పొలిటికల్ సినారియో. ఇప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తికి ఈ పార్టీ పరంగా యాడ్ స్టిక్ పెట్టి కొలుస్తావో క్యారెక్టర్ని కొలుచుకుంటూ తిరుగుతావా, అది వాళ్ళ కర్మ. అయినా అతని క్యారెక్టర్ ఉండాలి. ఎంతమందికి ఉంది చర్చిద్దాం దాని మీద కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చారికల్లా ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. కానీ ఏం జరిగినా జరగలేనట్టుగా నటించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అది బండి సంజయ్ లేటికి ఈటెల రాజేందర్కి రావట్లేదు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. రామచంద్రరావు ఉంటాడు, ఓటు వేయలేపాడు, ఎమ్మెల్సీ ఓట్లో ఓటు తగలబెట్టినాడు, ఓటు వేయమని చెప్పిన బీజేపీ వాళ్ళకి ఏం లేదు. కానీ వీరుడు సూర్యుడు అని ప్రతిసారి అధ్యక్షుడు రేసులో నేనే ఉంటాను ఆయనకి ఇస్తానంటే ఏం చేయగలరు? ఇవన్నీ మనకు కొట్టొచ్చినట్టు తెలుస్తుంటాయి. సో ఏంటంటే బీజేపీ అదొక పక్కెళ్ళి ఆడుకోని ప్రజల్లో జడ్డి వాళ్ళు చెప్పడం రానప్పుడు నెత్తికొచ్చి ఆడుతున్నారు వాళ్ళు. ఇప్పుడేంటి మరి సరే ఆయన కేంద్ర మంత్రిగా క్యాబినెట్ ఇవ్వాలి, క్యాబినెట్ ఇవ్వాలి. బండి సంజయ్కి అయితే ఎత్తడం ఖాయం, నేను మొదటి నుంచి చెప్తున్నా. మోడీ రాగానే అది ఫోక్స్ కేసును పెట్టుకుని కూడా ఇంకా కేంద్ర మంత్రిలో కంటిన్యూ చేస్తే ఇక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళు గుండె వచ్చేస్తారు. దురదృష్టం అంతే, దాని గురించి మనం దురదృష్టం ఏం లేదమ్మా. ఆవు గట్టును మేస్తే దూడెళ్ళి చేయలో మేదు. ఈ దైద్యం ఒరిజినల్ వ్యక్తిలోనూ అదే దైద్యం, కొడుక్కి అదే దైద్యం వచ్చింది. అంచేత ఇంకా 2-3 రెడీ అవుతున్నారు కేసులు పెట్టడానికి. లిస్టు బయటకు వస్తుంది మెల్లగా అనేది న్యూస్ ఇప్పుడు. చేత జరిగి తీరితే అందులో జడ్జి గారిని గెలుక్కున్నారు. ఆవిడ కూడా చాలా స్టబర్న్గా ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఇచ్చింది. సీరియస్ అయ్యారు కొన్ని ఏదో బయట అడవాడు చేస్తే యూ మే ప్లీజ్ కిషన్ రెడ్డి ఆర్ రామచంద్రరావు కనుక బయట జడ్జిల్ని మిగిలిన వాళ్ళని ప్లీజ్ చేయడం అంత ఈజీ కాదు. మెయిన్ ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఇస్తే పార్టీకి ప్లస్ సార్. సీరియస్లీ పబ్లిసిటీ పెరుగుతుంది. కుదరదమ్మా, వాళ్ళతో కుదరదు. ఇప్పుడు వాళ్ళు డామినేషన్ ఎలా అంటే ఒక ప్రజెంటేషన్ కిషన్ రెడ్డి వల్లనే 8 గెలిచేశారు అన్నది ఒక పిక్చరైజేషన్ ఇచ్చారు.
ఓకే, అప్పుడు అధ్యక్షుడు ఆయన దానికి ఇంకా పరవశించిపోయి ప్రశాంతించిపోయి కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు ముసలోళ్ళు. సో ఆ ట్రాన్స్లోంచి బయటికి రానివాడు అతను. సరే 8 మంది కనబడుతున్నారు కదా నీకు. అవును, ఎమ్మెల్యేలు ఇది బండి సంజయ్ పొరుగు, దానివల్ల వైబ్రేషన్స్ ఇవేవి చర్చనీయాంశాలు చేయరు. జిహెచ్ఎంసీలో అన్ని సీట్లు అనేది కనిపించనియరు. అవేమి కనబడినెవరు. కనబడిపోతే ఏమవుతుంది, ఒకడు ఎప్పుడైనా సరే పర్ఫార్మర్ వర్సెస్ నాన్ పర్ఫార్మర్ అని ఉంటుంది. నాన్ పర్ఫార్మర్లు సస్టైన్ అవుతూ వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ చూపించడానికి వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళని డైజెస్ట్ చేసుకోలేరు. వాస్తవం ఇది ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారు సేవ, చతురత, ఆయనకున్న క్యాపబిలిటీ ఇది ఎవరికీ లేదు బీజేపీలో. అంచేత ఆయన్ని తీసుకెళ్ళంటే కొరిగితో తలగొక్కున్నట్టే. వీళ్ళ ఇన్ఎఫిషియన్సీ 2 రోజుల్లో ఇలా దీపాలు టపాకాయలు పేలినట్టు పేలిపోతుంది. కావచ్చు, కానీ వాళ్ళ పొజిషన్స్ వాళ్ళకి సేఫ్ జోన్ లోనే ఉంటాయి కదా. పార్టీ డెవలప్ అయితే ఇంకా వాళ్ళు డెవలప్ అవడానికి నీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక పేస్ లో పనిచేసే వాళ్ళు ఒక 4-5 డైమెన్షన్స్ మారిపోయి అనుకో, అప్పుడు వీళ్ళ ఒరిజినాలిటీ బయటపడిపోతాయి. డైజెస్ట్ చేసుకోలేరు. ఎన్నాళ్ళు బట్టి గుదిబండలు ఎన్నాళ్ళు బట్టి మోస్తున్నాం మనం అని. ఇప్పుడు మాకు పరిగెత్తే వ్యక్తులు కావాలి అనుకున్నప్పుడు మరి చూస్ చేసుకోవాల్సింది కూడా కేంద్రం కదా ఆ విషయానికి సంబంధించి. అదే కేంద్రంకి ఎప్పుడు ఏంటంటే మొన్నటిదాకా దక్షిణాది మీద కన్ను లేదు, ఇప్పుడు కన్ను పడింది కాబట్టి కొంచెం ఫోకస్డ్గా వెళ్తారు. ఇక్కడ ఇప్పుడు రాబోయే రోజుల్లో లక్ష్మణ్ గారు వర్సెస్ ఈటెల రాజేందర్ అన్నది వినిపిస్తుంది. లక్ష్మణ్ గారికి నోట్లో నాలికే ఉండదమ్మా, ఓన్లీ ఆడవాడు బ్యాచ్ అది. ఏదో 4 మాటలు చెప్పేటట్టు వాళ్ళని పైన ముసుగులను పిలిచి చేయడమే తప్ప లోకల్ క్యాడర్ని బీసీ నాయకుడు అమ్మా. అదే బీసీకి ఇప్పుడు కాంటెంప్లేటర్ ఈటెల రాజేందర్. ఇప్పుడు బీసీగా ఆయనకి నేషనల్ లెవెల్లో అధ్యక్షుడు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ని అమ్ముల పొదులో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అదే అంటున్నా, ఫ్రీ పబ్లిసిటీ. సీరియస్లీ బీజేపీ ఫ్రీ పబ్లిసిటీ కాదు, ఇప్పుడు పవర్ లేనోడికి పవర్ ఇస్తే ఎలా ఉంటుంది? సినిమా మామూలుగా ఉండదు. అవతల నుంచి కాదనుకొని నీ దగ్గరికి వచ్చినప్పుడు వాడిని నువ్వు ఇంత ఎత్తున నిల్చోబెట్టినప్పుడు ఆ సౌండ్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, వైబ్రేషన్స్ లేని లక్ష్మణ్ ఫేడ్ అవుట్ అయిపోతాడు. వైబ్రేషన్స్ లేకపోయినా ఉన్నట్టు నటించే బండి సంజయ్ ఫేడ్ అవుట్ అయిపోతాడు. కిషన్ రెడ్డి ఆశీర్వాదం ఉంటే సరిపోద్దని. సో ఒరిజినల్ వైబ్రేషన్స్ ఈటెల రాజేందర్ గారిని సప్రెస్ చేస్తేనే పని అవుతుంది. దట్స్ వాట్ దే డూయింగ్ ఇట్. ఎందుకంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్, సపరేట్ క్యాడర్, సపరేట్ ఫ్యాన్ బేస్, సపరేట్. ఇప్పటికీ ఆయన పిలిస్తే బీసీ అని గట్టిగా ఆయన బీసీ నినాదం తెచ్చుకోలే. ఇంకా ఆయన ఫ్యాన్ బేస్ అంతా బీఆర్ఎస్ నుంచి లేకపోతే ఆయనకు ఒరిజినల్ ఫ్యాన్ బేసే ఎక్కువ ఉంది. అవును, ఆ దాంతో ఆయన ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు ర్యాలీ చేసి వెళ్ళాడు, గ్యాప్ ఉందా? అవును, ఆ కాన్వాయ్ చూస్తే సగం మంది గుండె అయిపోయింది. అసలు ఏంటిది అనేసి సీరియస్గా అది. సో ఈటెల రాజేందర్ గారిని ఎవడు మాట్లాడడానికి తెలంగాణలో ఎవడు సాహసించడు. సో ముఖ్యంగా ఈ తరుణంలో ఆయనకి నేను కోరుకుంటుంది ఒకటి, ఈసారి ఇవ్వకుండా ఉంటేనే నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్కి వస్తారు ఈసారి. 1 నెలలో ఇద్దరికి సినిమాలు కనపడతాయి జాతీయ పార్టీకి. సీరియస్లీ అంటే మళ్ళీ కుడిభుజం కంబ్యాక్ అయిందంటే ఆబ్వియస్గా అక్కడ ఆ బలం పెరిగిపోతుంది కదా. ఆయనకి రాకుండా చేయడానికి మాత్రం వీళ్ళు చాలా మంది చాలా తెలివితేటలు వాడతారు, అదైతే తథ్యం. దాన్ని దాటుకుని వస్తే మాత్రం ఈ రియలీ డిజర్వ్డ్ పర్సన్. ఓకే, లక్ష్మణ్ కన్నా, కిషన్ రెడ్డి కన్నా, బండి సంజయ్ కన్నా మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్ ఆయన. అసలు అధ్యక్షుడు అయితే రామచంద్రరావుతో నేనైతే ఈటెల రాజేందర్ని కంపేర్ చేయలేను. ఈయన చాలా గొప్ప మనిషి, అదంతా చే. ఓకే, చూద్దాం మరి ఈసారి ఇన్ని హర్డిల్స్ అయినా దాటుకొని కేంద్ర మంత్రి అయితే మాత్రం బీజేపీకి కంబ్యాక్ వచ్చినట్టే సార్. సీరియస్లీ ఈటెల రాజేందర్ గారు అంత కంబ్యాక్ ఉండదు, ఇతని పొటెన్షియల్ బయటపడుతుంది బీజేపీకి అంటున్నా. అంటే సౌండ్ అనేది ఆయన నిరూపించుకోవాల్సిన ఒక పొజిషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది కేంద్ర మంత్రిగా అన్నది నేను చెప్పలేను కదా. ఆయన బీజేపీ అధ్యక్షుడు స్థానం ఈ డిజర్వ్స్. బీజేపీకి ఆయన అధ్యక్షుడు చేసినప్పుడు పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేయడం వేరు. ఇప్పుడు ఏదో కేంద్ర మంత్రి పదం అంటే ఆయనకి గౌరవం ఇవ్వడం, ఆయన సముచిస్తానం అయితే బీజేపీ అధ్యక్షుడు. బీజేపీ బతికి బట్ట కట్టాలంటే అతను ఖచ్చితంగా ఈజ్ అ సాక్స్ పుల్లర్. ఖచ్చితంగా ఖాళీ కూర్చునే మనిషి కాదు, అతని పొలిటికల్ డైమెన్షన్స్ వేరు, ఆయన నమ్మే కణం వేరేగా ఉంటుంది, క్యాడర్ కానీ లేదంటే నాయకులు కానీ. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు తీసుకొస్తే భయం పడిపోయి రానివ్వకుండా చేశారు. ఓకే, అందుకని వెళ్ళలేదు. మ్యాక్సిమం అయితే మీ అంచనా ప్రకారం కేంద్ర మంత్రి వస్తుందంటారా, రాదంటారా? చాలా మంది అంటారు నువ్వు చెప్తే అవదరా, చెప్పకుండా ఉండడం బెటర్. అంతేనా? బట్ ఇది డిజర్వ్డ్. ఓకే, ఈ డిజర్వ్స్ ఇట్. కానీ రాకపోతేనే మంచిదని మీ ఆలోచన. అసలు బంగారంపల్లికి గోడ చేరి కావాలి. ఓకే, చూద్దాం సార్ ఎలా ఉంటుంది అనేది. సంతోషించి మొదటి వ్యక్తి నేనే. ఓకే, చాలా ఇష్టం సంతోషించే మొదటి వ్యక్తి మీరే. నాకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి తర్వాత అంత నచ్చిన క్యాండిడేట్ మా ఈటెల రాజేందర్ గారు. అందరికీ సార్ అది ఎవరు అవునన్నా కాదన్నా అది దాంట్లో నో కాంప్రమైజ్. ఆయన పార్టీలకు అతీతంగా చూడవలసిన వ్యక్తి ఇక్కడ తెలంగాణ సమాజంలో. చూద్దాం మరి ఆ పొటెన్షియాలిటీని ఇంతవరకు బీజేపీ వాడుకుంటుంది అనేది. వాడుకోరు, వాళ్ళకి చేత కాదమ్మా ఫస్ట్ థింగ్. అంతే, వాళ్ళతో ఏం కాదు అసలు. చూద్దాం సార్, మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.